తెలంగాణ పూల వనమైంది. పూల జాతరలతో నేడు పులకించిపోయింది. ఉయ్యాల పాటలతో పల్లె పట్నం ఆడిపాడాయి. ఎంగిలి పూలతో తొలి రోజు ఘనంగా గౌరమ్మకు స్వాగతం పలికారు ఆడపడుచులు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. ఒకచోటకు తీసుకొచ్చి ఉయ్యాల పాటలతో మారుమ్రోగించారు. జోరుగా వర్షం కురుస్తున్నా వెనకడుగు వేయలేదు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బతుకమ్మ ఆడారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేడుకలను ప్రారంభించగా మహిళా మంత్రులు బతుకమ్మ ఆడారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1000 స్తంభాల గుడి పులకించిపోయింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ ప్రాణం పోసుకున్న బతుకమ్మ కుంట సాక్షిగా వేడుకలు నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. మహిళలంతా తరలివచ్చి ఈ వేడుకల్లో భాగమై తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి గొప్పగా చాటాలన్నారు. ఇక ఇవాళ రాష్ట్ర సర్కార్ 2 చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ శిల్పారామంతో పాటు మహబూబ్ నగర్ పిల్లలమర్రి దగ్గర ఏర్పాట్లు చేసింది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.